హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రచ్చిపొడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అండి. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో ఒక 2 కర్పూరం బిళ్ళల్ని అయితే వేయండి. కర్పూరం బిళ్ళల్ని ఇలా 2 తీసుకొని స్మాష్ చేసి వేయాలన్నమాట. హారతి కర్పూరం ఉంటుంది కదా, అవి ఇలా స్మాష్ చేసి వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, కొద్దిగా ఇలా చూసుకొని పోసుకోండి. పోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా షాంపూ, మీరు ఏ షాంపూ వాడితే అదైతే కొద్దిగా వేసుకోండి. లేదు అని అంటే మీ ఇంట్లో ఏదైనా లిక్విడ్ జెల్ ఉన్నా కూడా అదైనా వేసుకోండి. వేసేసుకొని ఇలా ఒక స్పూన్ తోటి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా 3 కలిసిపోవాలన్నమాట. వాటరు, షాంపూ అలాగే కర్పూరము ఇవి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక క్లాత్ని అయితే తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఈ కర్పూరం వాటర్లో ఇలా తడిపేసి, ఇప్పుడు ఈ వాటర్తో తడిపేసిన ఈ క్లాత్ తోటి మనము ఫ్రిడ్జ్ అలాగే మన ఇంట్లో ఏవైతే సామాన్లు ఉంటాయో, బల్లులు బొద్దింకలు తిరుగుతాయని ఎక్కువ భయపడుతూ ఉంటామో వాటిని అయితే ఈ విధంగా తూర్చుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా తూర్చడం వల్ల బల్లులు కానీ బొద్దింకలు కానీ దీనిపైనకి ఎక్కవు. అలాగే వాటర్ ప్యూరిఫైరు, అలాగే స్టవ్, అలాగే మీ ఇంట్లో టీపై ఉన్న, అలాగే డైనింగ్ టేబుల్ ఉన్న ఏదైనా సరే తూర్చేసుకోండి. ఇలా తూర్చడం వల్ల ఇంకా మీ ఇంట్లోకి అస్సలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు ఈ స్మెల్కి, ఈ ఘాటుకి. అలాగే ఇలా మనం స్టవ్ మీద నైట్ పడుకునేటప్పుడు ఇలా తూడ్చేసి మనం స్టవ్ పైన ఏది పెట్టినా కూడా ఇంకా బల్లులు బొద్దింకలు ఎక్కుతాయని టెన్షన్ ఉండదన్నమాట. అస్సలు బల్లులు బొద్దింకలు ఈ స్మెల్కి రావు. ఇది చాలా సేపటి వరకు స్మెల్ ఉంటుంది కాబట్టి గంటల తరబడి అసలు అక్కడికి వస్తాయని టెన్షన్ కూడా ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసేసుకోండి. సగానికి కొద్దిగా తక్కువగా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము వేళ్ళకి గోళ్ళను పెంచుతూ ఉంటాము. గోళ్ళను పెంచడం వల్ల ఒక్కొక్కసారి ఆ గోళ్ళకి మురికి అనేది చేరుతూ ఉంటుంది. మురికి పోయి మనం ఏదైనా తిన్నప్పుడు ఆ మురికితో పాటు మనం తినేటప్పుడు ఆ తినేదాంతో పాటు మురికి కూడా లోపలికి పోతూ ఉంటుంది. మరి అటువంటి టెన్షన్ లేకుండా మీకు గోళ్ళు పెంచుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి, అలాగే గోళ్ళు కూడా విరగకుండా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఇలా నిమ్మకాయ రసాన్ని ఇలా బాగా అప్లై చేయాలన్నమాట గోళ్ళకి. ఇలా అప్లై చేయడం వల్ల గోళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే చిన్నపిల్లలకి గోళ్ళకు కూడా ఇలా రుద్దడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు కూడా నోట్లో వేళ్ళు పెట్టుకున్నప్పుడు దాంట్లో ఆ గోరులో ఉండే మట్టి అనేది లోపలికి పోయి క్రిములు అవన్నీ పోకుండా నీట్గా ఉంచుతుంది, క్రిములంతా చంపేస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో ఇలా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి, సాల్ట్ను. తర్వాత ఇలా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే పోయండి. పోసేసి ఇప్పుడు ఈ ఉప్పు అలాగే వాటర్ని రెండింటిని కలపాలన్నమాట. ఇప్పుడైతే సాల్ట్ వాటర్ అయిపోతాయి కదా, ఈ సాల్ట్ వాటర్ మనకి ఎందుకు పనికి వస్తాయి, ఎందుకు వాడతాము అంటే మన ఇంట్లో ఎక్కువగా సాలెపురుగులు గూళ్ళు పెడతా ఉంటాయి కదా, బూజులు పెడతా ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఎక్కువగా బూజులు పెట్టి మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇలా ఉప్పు నీళ్ళని మనం ఒక స్ప్రే బాటిల్లోకి అయితే పోసుకోవాలన్నమాట. స్ప్రే బాటిల్లోకి పోసేసుకొని ఇంకా ఈ విధంగా చూడండి, కొద్దిగా ఉప్పు ఎక్కువగా ఉన్నా ఏమి ఇబ్బంది లేదనమాట. ఇలా పోసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మీ ఇంట్లో గోడలు కానీ అలాగే పైన మూలలకు ఉంటాయి కదా, మూలలకి ఎక్కువగా సాలెపురుగులు అంతా బూజునంతా పెడతా ఉంటాయి కదా, అలా పెట్టినప్పుడు దీన్ని కనుక స్ప్రే చేసామనుకోండి ఈ సాల్ట్ వాటర్ని, అసలు సాలెపురుగులు అనేది ఉండవు అనమాట. అలాగే బూజులు పెట్టకుండా ఉంటుంది. చాలామంది ఆ బూజులు దులుపుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మరి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇది హోమ్ రెమెడీ కాబట్టి వేటిపైన పన్నా కూడా టెన్షన్ అయితే ఉండదు. ఈ విధంగా ఎక్కడైనా సరే మీ ఇంట్లో బూజులు ఉన్న చోట ఈ వాటర్ని అయితే స్ప్రే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే కుంకుమనైతే వాడుతూ ఉంటాం కదా, ప్రతిరోజు నుదుటిపైన కుంకుమను పెట్టుకుంటూ ఉంటాము. మనం బయట బండిపైన అలా వెళ్ళామంటే కుంకుమ అంతా పోతూ ఉంటుంది అనమాట, గాలికి చెదిరిపోతూ ఉంటుంది. మరి కుంకుమ చెదిరిపోకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, మనం ఎప్పుడైనా సరే పెట్టుకున్నప్పటి నుంచి మనం ఇంటికి వచ్చేంత వరకు కూడా నీట్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా పెట్టడం వల్ల కుంకుమ పెట్టుకున్న చోట కూడా తెల్లగా కావడం అలాంటిది జరగదనమాట. అలాగే ఇప్పుడు అన్ని కల్తీ కుంకుమలు వస్తున్నాయి కాబట్టి దాంట్లో ఎక్కువగా రంగు కలపడం వల్ల కూడా అక్కడంతా స్కిన్ అంతా తెల్లగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా మాయిశ్చరైజర్ని అప్లై చేసేసి మనం కుంకుమ పెట్టుకునే చోట తర్వాత కుంకుమను పెట్టేసుకోండి. ఇంకా అస్సలు మనకి కుంకుమ చెదిరిపోదు, అలాగే అక్కడ తెల్లబడడం అలాంటిది జరగదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి.
చూడండి మనమైతే సొరకాయ జ్యూస్ని అయితే తాగుతూ ఉంటాం కదా. చాలామంది వెయిట్ లాస్ కోసము సొరకాయ జ్యూస్ని అయితే తాగుతూ ఉంటారు. మీరు సొరకాయతో ఇలా కనుక జ్యూస్ చేసుకొని తాగారనుకోండి చాలా బెనిఫిట్స్ అనమాట. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ కావడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఇది తాగడం వల్ల మనకి హెల్త్కు వెయిట్ లాస్ మాత్రమే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దాం, వచ్చేసేయండి. చూడండి మనమైతే సొరకాయని ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత కట్ చేశానో అంత అయితే ఒక్కరికి ఒక గ్లాస్కు బాగా సరిపోతుంది అనమాట. ప్రతిరోజు మార్నింగ్ పరగడుపున కనుక ఈ జ్యూస్ని తాగామనుకోండి అసలు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారు. ఒకవేళ పరగడుపునంటే టిఫిన్ చెయ్యకముందు తాగండి. మరి మీరు కాఫీలు టీలు తాగకముందే అనుకోకుండా మీరు కాఫీలు తాగినా టీ తాగినా సరే కాఫీలు అయితే కొద్దిగా స్కిప్ చేసేసేయండి. లేదంటే హాట్ వాటర్ హనీ వాటర్ తాగుతూ ఉంటారు కదా, అవి తాగిన తర్వాతనైనా సరే ఈ జ్యూస్ని అయితే తాగేసేయండి టిఫిన్ కంటే ముందుగా. తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోండి. సొరకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాసు వాటరు అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఇప్పుడైతే బాగా మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత ఈ విధంగా వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఇలా మొత్తం ఈ పిప్పి అంతా పైనకి వచ్చేలాగా జ్యూస్ అంతా కిందికి దిగేలాగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తేసామంటే చూడండి పైన పిప్పి అంతా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మీకు కావాలిస్తే కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవచ్చు. పెప్పర్ వేసుకున్నా కూడా వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతారనమాట. దీంట్లో పెప్పర్ కావాలంటే వేసుకొని ఇంకా తాగేసేయండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు. వెయిట్ లాస్కు ఎటువంటి వాడాల్సిన అవసరం లేకుండా ఈ జ్యూస్ను ప్రతిరోజు తాగండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చికెన్ అయితే తెచ్చుకుంటాం కదా. చాలామంది చికెన్ చేసినప్పుడు అంటే కూర వండినా అలాగే బిర్యానీ చేసినా నీచు వాసన వస్తూ ఉంటుంది. ఏదో ఒకలాంటి వాసన, అసలు మనం తినాలని కూడా తినబుద్ధి కాదనమాట. అందుకోసమని మనం చికెన్ని ఈ విధంగా శుభ్రం చేసుకున్నామనుకోండి నీచు వాసన ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం చికెన్ బిర్యానీ చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, పకోడీ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒకసారి వాటర్తో కడిగేసేయండి. 1-2 సార్లు కడిగామంటే దాంట్లో ఉండే ఆ ఎరుపు అంతా పోతుందన్నమాట బ్లడ్ది. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని కొద్దిగా కల్లుప్పుని వేయండి. అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని ఆ తొక్కను కూడా అందులోనే వేసేసేయండి. వేసేసి ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసేయండి ఒకసారి కలిపేసి. తర్వాత ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వదిలేసేసి తర్వాత ఇప్పుడైతే ఈ తొక్కలనంతా తీసేసి ఇప్పుడు ఇంకా చికెన్ని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో కడిగేసుకొని ఒక జాలి గిన్నెలో వేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా, కలర్ కూడా చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, ఇలా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలాగ జాలి గిన్నెలో వేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అంతా కారిపోతాయి అన్నమాట. అంటే నీచు నీళ్ళు అంటాము, అవన్నీ పోతాయి. అది పోయిన తర్వాత ఇంకా మీరు కర్రీ వండుకున్న ఏదైనా వండుకొని చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అసలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఉప్పు అలాగే నిమ్మరసంలో ఈ చికెన్ అయితే కడిగేసుకొని వండుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము పాలు పోయించుకుంటాం కదా, పాలు కొద్దిగా మిగిలినాయనుకోండి గిన్నెలో, మనం అన్నీ తాగిన తర్వాత తోడుపెట్టిన తర్వాత కొద్దిగా మిగిలాయంటే ఇంకా అది ఎందుకు పనికిరాదని అసలు టీకి సరిపోవు ఇంకా పెరుగుకు సరిపోవు అని సింక్లో వేసేస్తూ ఉంటాం. కానీ పాలుల్లో ఈ విధంగా గోధుమ పిండిని వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. గోధుమ పిండి చేసే అద్భుతము పాలుల్లో వేస్తే. చూడండి గోధుమ పిండిని పాలల్లో కొన్ని పాలల్లో వేసేసేయండి. తర్వాత ఇంకా కొద్దిగా సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. ఎలాగూ ఆ పాల గిన్నెను కడగాలి కదా, అలాగే ఆ గిన్నెకు మీగడ అదంతా కూడా ఉంటుందన్నమాట. అదంతా వేస్ట్ కాకుండా ఆ పాల గిన్నెలో గోధుమ పిండిని వేసేసి ఫస్ట్ ఇలా కలిపేసేయండి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. అసలు ఇలా కలుపుతుంటేనే ఆ పాలుల్లో అలాగే మీగడ అదంతా ఉంటుంది కదా, అదంతా వచ్చేసి గోధుమ పిండి అనేది కలుపుతుంటేనే చాలా స్మూత్గా అవుతుందన్నమాట. అసలు చాలా అంటే చాలా స్మూత్గా అవుతుంది. ఇంకా మనకి దానికి ఉండే మీగడ కూడా వేస్ట్ కాదు. అలాగే గిన్నెను కూడా ఎక్కువగా రుద్ది కడగాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా గోధుమ పిండిని కలిపేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కలిపేసుకున్నామంటే ఇంకా నానబెట్టాల్సిన పని కూడా ఉండదన్నమాట. మనకి వెంటనే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. చాలామంది చపాతీలు పాలు పోసి కలుపుతూ ఉంటారు కదా, అలా పాలలో మాత్రమే కాకుండా ఈ పాల గిన్నెలో కూడా చపాతీని పిండి వేసుకొని కలిపేసుకోండి. ఇంకా పాలు వేస్ట్ కావు, అలాగే మనకి మీగడ కూడా వేస్ట్ కాదనమాట. అలాగే
చపాతీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. ఇంకా ఇలా వెంటనే చేసేసుకోవచ్చు. మనం నానబెట్టి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే చూడండి సైడ్లకు ఎక్కడ చీలడం ఖాళీ అలాంటిది కూడా ఉండదన్నమాట. వెంటనే మనం చపాతీలైనా పూరీలైనా పుల్కైనా ఏదైనా చేసేసుకోవచ్చు. పాలు మిగిలినప్పుడు మీరు కూడా గిన్నెను సింకులో వేయకుండా ఇలా పిండినైతే కలిపేసుకోండి. ఒకవేళ మీరు ఆ రోజు పిండి మీకు చపాతీ కలుపుకోరంటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా మళ్ళీ మరుసటి రోజుకు వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము పెరుగును తోడు పెట్టుకుంటాం కదా. ఇంకా పెరుగును మనం కావాల్సినంత తిన్న తర్వాత పెరుగును ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ ఖాళీ లేకపోవడమో లేదంటే ఫ్రిడ్జ్లో ఫుల్గా ఉండడం వల్లనో లేదు అంటే ఫ్రిడ్జ్ లేకపోవడం వల్లనో చాలామంది అలానే బయట పెట్టేస్తారు. బయట పెట్టడం వల్ల పుల్లగా అయిపోతూ ఉంటుంది. చాలామందికి పెరుగు స్వీట్గా ఉంటేనే ఇష్టం, పుల్లగా ఉంటే తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు పెరుగు మరుసటి రోజు వరకు కూడా పుల్లగా కాకుండా ఉండాలి, అలాగే చెడిపోకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా ఒక డేక్ష కానీ కడాయిని కానీ ఒక ప్లేట్ని కానీ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇంకా ఆ పెరుగు గిన్నెను అందులో పెట్టేసేయండి. 2 రోజుల వరకు కూడా పెరుగు పుల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ని అయితే తీసుకోండి. మనము దాంట్లో ఇలాచి అలాగే చెక్క లవంగాలు ఇవన్నీ దంచుతూ ఉంటాం కదా. దంచేటప్పుడు అవన్నీ చిట్తా ఉంటాయి, మనకి చిట్లి అన్నీ పక్కన పడిపోతూ ఉంటాయి, మరి వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అలా మనం దంచేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అవి చిట్లకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట. మీరు ఏది దంచుకోవాలన్నా కూడా దంచేసుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ అయితే ఇలా ఒక బిర్యానీ మూత ఏదైనా ఉంటుంది కదా అదైతే తీసుకోండి. అవి మనం ఎలాగూ పనికి రావని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలా బిర్యానీ మూతనైతే తీసుకొని ఇలా మధ్యలోకి రౌండ్గా ఇలా హోల్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మధ్యలోకి అయితే హోల్ చేసేసుకోవాలి. ఇలా హోల్ చేసుకున్నామంటే ఇప్పుడు చూడండి ఇలా హోల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని ఇంకా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్నామంటే చిట్లకుండా ఉంటుంది, మీరు ఏది దంచుకున్నా బయట పడిపోకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నామంటే అస్సలు పడిపోదు, మనం దంచుకోవడం కూడా ఈజీ అవుతుంది. చిడుతూ ఉండింది అనుకోండి టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అలాగే అది కూడా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా దంచుకున్నామంటే మనకి చిట్లదు, అలాగే దాంట్లోనే ఉంటుంది కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది, అలాగే మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు వేస్ట్గా కాకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఈ చాకుల్ని మనం ఎక్కువగా మటన్ కట్ చేయడానికి చికెన్ కట్ చేయడానికి వాడుతూ ఉంటాము. మరి మటన్ చికెన్ కట్ చేసినప్పుడు అది కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఎక్కువగా నీచు వాసన అలా వచ్చినప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఆ చాకుకి ఈ విధంగా నిమ్మరసాన్ని అయితే అప్లై చేయండి. ఇలా నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చాకు అనేది బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రెష్గా అవుతుంది. అలాగే ఇలా నిమ్మకాయని దానికి రుద్దడం వల్ల నిమ్మకాయ ఉండే పులుపుదనం వల్ల కూడా చాకు అనేది షార్ప్గా అయిపోతుంది అనమాట. మనం కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చాకు ఫ్రెష్గా కావడంతో పాటు నీచు వాసన పోవడంతో పాటు అలాగే చాకు కూడా షార్ప్గా అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం వంకాయలతో ఈ విధంగా కనుక గుత్తొంకాయ చేసుకున్నామనుకోండి ఇంకా లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. అలాగే గుత్తొంకాయ రెసిపీని మీరు ఎలా తయారు చేస్తారో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే ఈ విధంగా పూలూరు వంకాయలు కాకుండా ఇలా కొద్దిగా నల్లగా ఉంటాయి కదండి, ఆ వంకాయతో గుత్తొంకాయని అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పల్లీలను అయితే వేసుకోండి. పల్లీలను ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన వేగుతాయి కానీ మధ్యలో వేగవు. అందుకోసమని పెన్నం బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. అలాగే కొద్దిగా నువ్వులను కూడా వేయించుకోండి. మీకు నువ్వులు వద్దు ఎక్కువగా వేడి చేస్తుందంటే స్కిప్ చేసేసేయండి. లేదు మాకు నువ్వులు ఇష్టము, నువ్వులను వేసుకుంటామంటే నువ్వులను వేసుకోండి. కర్రీ అంటే మనకి గుత్తొంకాయ టేస్టీతో పాటు గ్రేవీ కూడా బాగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు కొద్దిగా ధనియాలు అలాగే జీలకర్ర వేసుకోవాలన్నమాట. వేసుకొని కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇలా వేయించుకుంటూ తర్వాత దీంట్లోనే కొన్ని మెంతులను కూడా వేసుకోవాలన్నమాట. మెంతులను వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మెంతులను డైరెక్ట్గా వేయకుండా కొన్ని వేయిస్తున్నాను అనమాట. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి మాడిపోతాయి అన్నమాట. అలాగే ఇంకా మీకు కావలిస్తే చెక్క లవంగాలు వేసి కూడా వేయించుకోండి. ఇంకా కావలిస్తే కొన్ని మిరియాలను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట.
వేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లోనే మీకు టేస్ట్కి తగినంత కారము, నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే వేశాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి ఎక్కువగా పసుపు, అలాగే కొబ్బరి పొడి, అలాగే 2 ఇలాచీలను, చెక్క లవంగాలు వేశాను కదా అందుకని ఇలాచీలను కూడా వేశాను. ఇంకా ఇవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. మెత్తగా ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లము, వెల్లుల్లిపాయలు, మామూలుగా అయితే అల్లం పేస్ట్ రెడీగా ఉందంటే అదైనా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా వేసినది అయితే బాగుంటుంది అనేసి నేను అల్లం వెల్లుల్లిపాయలు ఒలిసి వేసాను అనమాట. తర్వాత ఒక ఆనియన్, ఒక 3 టమాటాలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్లో నుంచి టమాటాల నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా మెత్తగా ఇలా పేస్ట్ని అయితే పట్టేసుకోండి. తర్వాత ఈ వంకాయల్ని కట్ చేసేసి 4 ఉప్పలు కింది వరకు కాకుండా గుత్తొంకాయ కట్ చేసినట్టుగా కట్ చేయాలన్నమాట. ఆ వీడియో అయితే మనకి మిస్ అయిందనమాట, అందుకోసమని చూపించలేకపోతున్నాను. ఇంకా ఆ వంకాయలకి మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అంతా పెట్టేసేయండి మనకి గుత్తొంకాయలకి. ఇంకా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ని వేసుకోండి. ఒక 6-7 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది కర్రీ. తర్వాత ఇంకా ఈ విధంగా ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలన్నమాట. ఇది కలుపుతూ వేయించుకోవాలి, ఎక్కువగా మాడకూడదు. అలాగే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ కొద్దిగా తక్కువగా ఉన్నా సరే మనకి బాగా సరిపోతుంది అనమాట. అలాగే మామూలు కడాయిలో కానీ డేక్షలో కానీ చేశారంటే ఆయిల్ ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే గుత్తొంకాయ మరింత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆ ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా మెంతాకును కూడా వేసుకొని వేయించుకోండి. మెంతాకు వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఇంక ఇప్పుడు మసాలాలు పెట్టిన వంకాయలన్నీ ఇందులోకైతే వేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుంది, అందుకోసమని ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండే ప్యాన్లు అయితే వేసేసుకోండి. తర్వాత మిగిలిన మసాలా ఏదైనా ఉంటే అది కూడా ఇంకా ఇప్పుడే వేసేసేయండి. ఆ మసాలా కూడా పచ్చివాసన లేకుండా వేగుతుంది అనమాట. ఇలా ఆ వంకాయల పైన ఈ మసాలాను కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు కొద్దిసేపు ఈ మిక్సీ జార్ ఉంది కదా దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసి అది కూడా ఇలా కడిగినట్లుగా అనేసి ఇంకా ఇందులోనే పోసేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసామంటే మనకి ఇప్పుడు వంకాయలు చూడండి ఇలా ఇన్ని కనిపిస్తున్నాయి కదా, కొద్దిసేపటికే మనకి మెత్తబడి కిందికి దగ్గరగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి మెత్తబడలేదు కాబట్టి ఇన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి, కొద్దిసేపు ఆగామంటే మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. కానీ ఫ్లేమ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, అసలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గిందనమాట, చూడండి ఇప్పుడైతే కలర్ ఏ విధంగా ఉందో. ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు పులుసుని అయితే వేస్తున్నాను అనమాట. చింతపండు పులుసు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఆ పులుపుకి అదంతా పట్టేసుకొని ఇంకా బాగుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇంకా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మూత పెట్టేసేసి ఇంకొక 5 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. ఇది మనకి సిమ్ములో మగ్గుతేనే ఆ మసాలా అంతా బాగా పట్టుకుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో అస్సలు మగ్గనివ్వకూడదు. ఇంకా తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇంకా అంతేనండి, బాగా మగ్గిపోయిందంటే గుత్తొంకాయ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇలా టేస్టీగా ఉండే గుత్తొంకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పినట్లుగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో టాయిలెట్స్ని రుద్ది ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, అవి నీట్గా క్లీన్ చేయడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలా కాకుండా నేను చెప్పినట్లుగా కనుక చేశారంటే అసలు మనం బ్రష్ పెట్టి రుద్దాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 1 గ్లాస్ అన్ని వాటర్ తీసుకొని ఇలా స్టవ్ పైన బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఒక జగ్గునైతే తీసుకోండి, ఆ జగ్గులోకి ఈ వాటర్ని అయితే పొయ్యండి. సగానికి పోసుకున్నామంటే సరిపోతుంది, నిండుగా వద్దు, ఎందుకనేది కూడా చెప్తాను. ఇంకా ఇలా పోసుకున్న తర్వాత దీంట్లో మీ ఇంట్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటే అదైతే వేసుకోండి, ఒక చిన్న కప్ అంతా. అది లేకపోతే ఈ విధంగా సర్ఫ్ని అయితే వేసుకోండి. అలాగే దీంట్లోనే కొద్దిగా పేస్ట్ను కూడా వేసుకోవాలి. పేస్ట్ మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇంట్లో టాయిలెట్స్ని వీక్లీ వన్స్ అయినా కడుగుతూ ఉంటాం కదా,
కనీసం అంటే వీక్లీ వన్స్ లేదంటే 3 డేస్కి ఒకసారైనా క్లీన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో ఉంటున్నాయి కాబట్టి. అలాగే దీంట్లోనే పేస్ట్ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకోండి. తర్వాత నిమ్మకాయ రసం పిండేసుకోండి. అలాగే ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి వెనిగర్ ఉంటుంది కదా, ఇంట్లో వెనిగర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, వెనిగర్ని అయితే వేసుకోండి. తర్వాత ఇంకొక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి. అందుకోసమనే నేను ఫస్ట్ దీన్ని సగానికే పోసుకోమన్నాను. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి పొంగుతుంది అనమాట. ఇంకా చెయ్యి పెట్టి కలపొద్దు, ఎందుకంటే నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ఒక స్పూన్తో బాగా కలిపేసేయండి. ఇది హోమ్ రెమెడీ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా మనము టాయిలెట్స్ క్లీనర్లు అవి ఇవి వాడకుండా ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ని వాడామంటే హెల్త్కి కూడా మంచిది. అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా బాత్రూంలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి మనం అటువంటి ఎక్కువ కెమికల్స్ ఉండేటివి అస్సలు వాడకూడదనమాట. వీక్లీ వన్స్ అయినా ఇలా తయారు చేసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది బంధువులు ఉన్నప్పుడు కానీ లేదంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ టాయిలెట్ ఇలా పాడైపోయి ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేసుకోవడానికి బ్రష్ పెట్టి అది పెట్టి రుద్దాల్సిన అవసరమే ఉండదన్నమాట. జస్ట్ ఈ వాటర్ని ఇలా చల్లామంటే సరిపోతుంది. ఇంకా రుద్ది కడగాల్సిన పనే ఉండదు. మనకి బాత్రూమ్ టాయిలెట్ కూడా చాలా నీట్గా కొత్త దానిలా అవుతుందన్నమాట. తలతల మెరుస్తుంది. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అసలు మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరమే ఉండదన్నమాట. అలాగే చాలామందికి బాత్రూమ్స్ ఇలా ఉంటే అస్సలు నచ్చదు కదా, అందుకోసమని ఈ వాటర్ని ఇలా చల్లేసేసి తర్వాత వాటర్ తిప్పేసామంటే ఫ్లష్ ట్యాంక్లో నుంచి సరిపోతుందన్నమాట. నీట్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా, బ్రష్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.